అలాగే నిన్న జరిగిన విశాఖపట్నంలో నిన్న మొన్న జరిగిన ఈ అదానీ డేటా సెంటర్లో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెప్పినప్పుడు యాజ్ ఏ అడ్వకేట్ గా లోకేష్ గారు అక్కడ ఆ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలు, మాది గూగుల్ పార్టీ అయితే మీది గొడ్డల పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం యాజ్ ఏ అడ్వకేట్ గా మనం ఎలా తీసుకోవాలంటారు? అసలు అందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి సిబిఐ ఇచ్చింది, కోర్టులు కూడా ఆదేశాలు ఇచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారికి భారత్ గారికి ఎలాంటి సంబంధం లేదని. కానీ అంత పెద్ద తిరుపతి మీటింగ్ లో లడ్డు లోకేష్ గారు చెప్పండి. తిరుపతి లడ్డు అంశంలోనే వాళ్ళ పేర్లు లేకుండా వాళ్ళని తీసుకొచ్చి ఫ్లెక్సీలో ఫోటోలు వేసి కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ బిలీఫ్స్ నమ్ముతానని చెప్పారు కాబట్టి టార్గెట్ చేయడానికి అసలు రిపోర్ట్ లో లేనటువంటి దాన్ని ఉంది అని చెప్పారు. మనం చూస్తూనే ఉన్నాం కదండి, జస్ట్ ఉండొచ్చు అన్నదానికి కన్ఫర్మ్ చేసేసారు. కన్ఫర్మ్ చేసి జరిగిపోయింది అని చెప్పారు. ఆఖరికి మన రామాలయం దగ్గరికి కూడా ఈ లడ్డూలు పంపించారని చెప్పారు. ఇక్కడ ఎక్కడైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఏమీ లేదు. అన్ని కూడా కేవలం అంటే మత రాజకీయాలు చేయడం, కుల రాజకీయాలతో కొట్టుకునేలా చేయడం. ఏదైతే జనసేన సిద్ధాంతం మతాలను కలుపుతాం, మత ప్రస్తావన లేని రాజకీయం, కులాలను కలిపే ఆలోచన అన్నారో అవన్నీ కూడా అందులో తీసి పడేశారు. అవన్నీ చేస్తున్నారు. అంటే మేము సిద్ధాంతాలు అంటే వాటికి దూరంగా ఉంటారనుకున్నాం తప్ప వాటిని పార్టీ అంటే పరిపాలన మిళితం చేస్తారని అనుకోలేదండి. అది మిళితం చేస్తూ కుల ప్రస్తావనే తీసుకొస్తూ కుల ప్రస్తావనే పరమావధిగా, మత ప్రస్తావనే రాజకీయ అంశంగా చేసుకొని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇంకా దిగజారే రాజకీయాలకు పునాదులు వేశారు ఆంధ్ర రాష్ట్రం. ఇప్పటి వరకు లేవు అవి, అంటే మత ప్రస్తావన లేదు, అట్లీస్ట్ కుల ప్రస్తావన అనేది ఉండేది. అందులో భాగంగానే ఈ రోజు గూగుల్ కి గొడ్డలకి కూడా కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నారు, ప్రజలు కూడా అందరూ అడుగుతున్నారు, మీరు పదే పదే రాజకీయ అంశంగా గొడ్డలి గొడ్డలి అని మాట్లాడుతున్నారు కదా, మరి మీరే కదా అధికారంలో ఉన్నారు, ఆ రోజున మీరే ఉన్నారు, ఆ సంఘటన జరిగినప్పుడు మీరే ఉన్నారు, ఈ రోజు కూడా మీరే ఉన్నారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన్ని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పాల్పడ్డారంటే సాక్ష్యాధారాలతో నిరూపించి ఆయన్ని ఛార్జ్ షీట్లు చేర్చండి అంటే అది చేయట్లేదు, అది చేయలేదు. కేవలం ఎన్నికల అంశంగా వాడుకుంటారు. గూగుల్ సెంటర్ అనేది ఇంకా వచ్చింది లేదు, చేసింది లేదు. దాని మీద ఎన్నో చర్చలు జరుగుతున్నాయి ప్రజల్లో. అసలు దాని అవసరం, దాని వల్ల ఉపయోగం ఏంటి, ఎంత విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారు, బీచ్ కి అంటే నేల కొరత కూడా వస్తుంది మన విశాఖ ప్రజలకని కూడా మనం మాట్లాడుకుంటున్న తరుణంలో అదేదో గొప్ప విషయం లేదా, అదేదో వచ్చేసినట్టు, దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు వచ్చేసినట్టుగా కూడా కేవలం ఏదైతే భ్రమరావతి అంటూ చూపిస్తున్నారో, భ్రమను కల్పిస్తున్నారో ఈ రోజున విశాఖపట్నం వాసులు కూడా అలాగే చూపించే ప్రయత్నం చేస్తారండి. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, విశాఖ ప్రజలు అనే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక క్యాపిటల్ సిటీ అన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళు ఏంటంటే అప్పుడు అమరావతి ప్రజలు ఆల్రెడీ భూములు ఇచ్చారు, వాళ్ళు బాధలు పడుతున్నారు, పాపం కదా అని చెప్పి ప్రజలు అంత మనసు అంటే అంత మంచి మనసులు ఇక్కడ విశాఖ ప్రజలు అని ఆలోచించారు తప్ప మాకే వచ్చేయాలి రాజధాని, ఎవరేమైపోయినా పోలేదు అని ఆలోచించలేదండి. ఇప్పుడు కూడా ప్రజలందరికీ కూడా భ్రమలు, అంటే విశాఖవాసులకు కూడా భ్రమలు వదిలేసాయి. ఏదైతే అమరావతి అనేది ఉందో ఇంత ఎత్తున డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఒకే చోట చేయాల్సిన అవసరం ఏంటి, ఎసెప్టిక్ అంత ఖర్చు ఎందుకు చేస్తున్నారు, ఇందులోంచి కూడా కేవలం ఒక ఏటీఎం బ్యాంక్ లా వాడుతున్నారు తప్ప చేసేది ఏమీ లేదు అని చెప్పి ఆలోచిస్తున్నారు. మావిధం వైపు కూడా చూస్తున్నారు, దీన్ని ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి కూడా చూస్తున్నారు. ఈ ఆలోచనలన్నిటి కూడా తప్పుదారి పట్టిస్తూ ప్రజల్ని అంటే ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఒక మైకులో ఉంచడానికి కేవలం ఈ మాటలు వాడుతున్నారు తప్ప అసలు వీటి వల్ల ఏం ఉపయోగం లేదండి. వచ్చినాక మాట్లాడదాం, ప్రజలకి న్యాయం జరిగినప్పుడు మాట్లాడదాం, ఎంత వేల భూములు కట్టుబడుతున్నారో కూడా చూద్దాం, దీని ద్వారా ప్రజలకు ఉపయోగం ఏంటన్నది కూడా మనం అందరం చూస్తూనే ఉంటాం కదా ఎక్కడికి. ఫైనల్ గా మీరు ఏమంటారండి? అంటే ఇప్పుడు జనసేనలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పి ఆ పార్టీ నాయకులు వాళ్ళందరూ చెప్పుకొస్తున్నారు. రీసెంట్ గా ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన వాడికి పదవి పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇస్తానని చెప్పి అది క్యాన్సిల్ చేసి టీడీపీ పార్టీకి ఇవ్వడం కానీ, కళావతి గారికి, అదే విధంగా రజనీ గారు పార్టీ నుంచి వీడి బయటకు వచ్చి ఆవిడ మాట్లాడడం కానీ, అంటే పార్టీలో ఉన్న మహిళలకి దక్కాల్సిన అర్హతలు కానీ అవేమీ దక్కట్లేదు అంటారా మీరు? జనసేన పార్టీలో నిజంగా సిద్ధాంతాల కోసం పనిచేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు.
బలంగా వాయిస్ వినిపించగలిగే మహిళలందరినీ కూడా అంటే క్షేత్రస్థాయిలో పనిచేసిన మహిళలందరికీ కూడా అవమానమే జరుగుతుందండి. వీర మహిళ అని పేరైతే పెట్టారు తప్ప వాళ్ళకి ఎలాంటి గౌరవం లేదు. పాలసీ మేకింగ్ లో వాళ్ళ అభిప్రాయాలు తీసుకునేది లేదు. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం కూడా తీసుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ నేను చెప్తాను, మహిళల గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను. సో ఇలాగా అంటే పార్టీ కోసం అంటే ఇది ఎవిడెంటరీ కదండి, ఇది మోసం చేయడానికి ఏం లేదు కదా. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీకు నేను పంపిస్తాను. ఆవిడ ఫోటో పంపిస్తాను, వాళ్ళ బ్రదర్ దేశానికి కాంట్రిబ్యూట్ చేసి పంపిస్తాను. అవన్నీ కూడా తప్పకుండా షేర్ చేయండి, రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఈ విధంగా దేశం కోసం కష్టపడిన మహిళలు అంటే ఆ కుటుంబానికి చెందిన మహిళలు, అదే సామాజిక వర్గానికి చెందిన మహిళలు, న్యాయవాదులు ఏ విధంగా మోసానికి గురవుతున్నారు, ఏ విధంగా అవమానానికి గురవుతున్నారు జనసేన పార్టీ నమ్మి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలండి. ఇదే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా ఆవిడ నాకు బాగా తెలిసింది, మంచి ఆవిడండి, పార్టీ కష్టపడ్డారండి, ఏమైనా ఎన్నో అవమానాలు ఫేస్ చేశారండి. అయినా కూడా ఈ రోజుకి కూడా ఆవిడ ఎంతో చిత్తశుద్ధి, ఈ రోజు కూడా పాపం బయటకు రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు రాకుండా అలాంటి వారిని కాపాడారు. కనీసం అలాంటి వారికైనా గౌరవం ఇవ్వండి. వాళ్ళకు గౌరవిస్తే చాలా మంది మహిళలకు న్యాయం జరుగుతుంది. నేను బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్.